క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, గోదావరి మేరీమాత పుణ్యక్షేత్రంలో ఉన్నాను. మీకు అర్థమవుతుంటది ఈ పుణ్యక్షేత్రం ప్రధానమైనటువంటి ఆలయాన్ని చూస్తున్నప్పుడు. ఈ గోదావరి మేరీమాత పుణ్యక్షేత్ర ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక్కడ మనకి ప్రధానమైనటువంటి ఒక పెద్ద దేవాలయం, సుందరమైన దేవాలయం, మరియ తల్లికి అంకితం చేయబడిన దేవాలయం. విశ్రాంతి తీసుకోవడానికి క్రింద ఒక పెద్ద హాల్ ఉంటుంది, ఫ్యాన్లు ఉంటాయి, అన్ని వసతులు ఉంటాయి. ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తే, ఇటువైపున చూస్తే యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆవేదన పొందుతున్నటువంటి చిత్రాన్ని మనం చూస్తాం. ఇటువైపున మనం చూస్తే యేసు ప్రభు మరియ తల్లి ఒడిలో ఉండి ఆ శిలువ మీద నుంచి దించబడ్డ తర్వాత మరియ తల్లి ఒడిలో ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తాం. దాని ప్రక్కకు వెళితే యేసు ప్రభు జన్మించినటువంటి యేసు నేడు పుట్టెను హల్లెలూయా అనేటువంటి పేరుతోటి యేసు ప్రభు యొక్క పుట్టినటువంటి ఆ చిత్రాన్ని, ఆ అంశాన్ని చాలా సుందరంగా పవిత్రమైన స్వరూపాలతోటి ఏర్పాటు చేయటం జరిగింది. మరి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, ఇది గోదావరి నది. మీరు దాని అవతల చూస్తున్నారు కదా నీళ్లు, గోదావరి నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కిందికి దిగి మనం పరిశుభ్రంగా మంచిగా స్నానాలు చేసుకోవటానికి కూడా అవకాశం ఉంది. ఈ ప్రాంగణాన్ని చూస్తే ప్రియులారా, మీరు ఎక్కడికి వెళ్ళిన పవిత్రమైన స్వరూపాలతోటి జోజప్ప గారు, మరియ తల్లి, అటువైపున చూస్తే పునీత ఫ్రాన్సిస్ వారు, అంతోని వారి యొక్క స్వరూపం, అదేవిధంగా దేవదూతల యొక్క స్వరూపాలు, యేసు తిరుహృదయ స్వరూపం, అదేవిధంగా వివిధ పునీతుల యొక్క స్వరూపాలు మనందరికీ కూడా దర్శనమిస్తాయి. ఈ ప్రాంగణం అంతా కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో అటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి వారు భక్తి ప్రపత్తులతో మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు పొందుకోవటం చాలా ఒక అనుకూలమైన వాతావరణం ఉందని నేను నమ్ముతున్నాను. రండి, ఈ పుణ్యక్షేత్రంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను.